దైవ సంకీర్తన శ్లోకపఠనం ముగిసినట్లుంది. మాధవయ్య నీరాజనం వెలిగించి విగ్రహాలకి ఆపాదమస్తకం వలయాకారంగా తిప్పుతున్నాడు. మరొక చేతిలో జేగంట మోగిస్తూ శాంతాకారం భుజంగసైనం అంటూ నీరాజనం దర్శించి కిందుంచాడు. తిరిగి భక్తిగా చేతులు జోడించి కళ్ళు మూసి పఠించసాగాడు. పెద్ద పొగతో ప్రజ్వరిల్లిన కర్పూరం క్రమంగా హరించిపోయింది. ఆ పూజ ప్రణామ విధానమంతా శ్రద్ధగా ఆలకిస్తూ కర్ణపుటాలను సోకిన ప్రతి అమూల్య పదాన్ని అర్థం చేసుకుంటున్న చక్రధరం మానస వీణ ఏదో తెలియరాని అతీత లోకాలకు తేలిపోయి ఆ బాహ్యచక్షు శ్రవణాలకు ఆ విను వీధుల్లోనే అమృతం కురిపించసాగింది. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే తన చేయి జాచి ఈ ఆప్తుల నుండి సత్తుకు, చీకటి నుండి వెలుగుకు, మృత్యువు నుండి అమృతానికి దారి చూపుతున్నట్లనిపించింది. ఈ విగ్రహాలు, మందిరం, పువ్వులు, జ్యోతులు, అక్కడ ఆ దీపకాంతిలో ప్రకాశిస్తున్న ప్రతి అణువుకు దైవత్వాన్ని, పవిత్రతను ఆపాదించింది అతడి మనసు. శాంతిని, కాంతిని లీనం కావించుకుని ప్రశాంతిని, క్రాంతిని వెదజల్లుతున్న ఆ పవిత్ర ప్రదేశంలో అతడికి ఏ ప్రాపంచిక చింత, ఏ మానవమాతుడు గుర్తుకు రాలేదు. తాను ఆ భగవంతుడు అంతే, అంతకు మించిన ఆలోచన మాత్రం రాలేదు. మైమరిపించిన ఆ ప్రశాంతతలో, ఆ తల్లిన స్థితిలో ఎంతకాలం అలా నిలబడిపోయాడో అతడికి తెలీదు. చక్రి, ప్రసాదం తీసుకో అంటున్న మాధవయ్య గంభీర కంఠస్వరం విని ఉలిక్కిపడి ఈ లోకంలోకి అయిష్టంగా దిగివచ్చింది మనసు. ఎప్పుడొచ్చిందో వందనాదేవి కూడా అక్కడే నిలబడింది ప్రసాదం కోసం చేయి చాపి. తన తన్మయావస్థకు తానే సిగ్గుపడుతూ ప్రసాదం అందుకున్నాడు. ఆ మోయలేని ప్రశాంత భారంతో మెల్లగా సాగిపోతున్న అతడిని నిశ్చల దృక్కులతో చూస్తూ నిల్చుంది ఆశ్రమం అరుగుమీద వందనాదేవి. లోకాతీత నైర్మల్యాన్ని, ప్రశాంతతను చవిచూసిన చక్రధరం మనసు లోక వ్యవహారాలపై ముగ్గును ఎచ్చగించలేదు. పసిపాప మనసు వలె పవిత్రంగా, ఆరోగ్యంగా ఉంది అతడి మనసు. పొలాల గట్ల వెంబడి నడిచి నడిచి చాలా దూరం పోయాడు. కొండలలో సూర్యుడు అస్తమించాడు. ఆ ఊరికి చుట్టూ కొండలు, అడవులు ఎక్కువ. అసలు చక్రపురాన్నే ఒక ఊరు అనడం కంటే అడవి అనడం మంచిది. అలా ఉంటాయి ఆ ఊరి ప్రజల ప్రవర్తనలు, దాని ఆకారాది విశేషాలు కూడా. ఉన్న జనాభా తక్కువే అయినా కావలసినన్ని కక్షలు, పార్టీలు. ఊళ్ళో ఒక్క రహదారైనా తిన్నగా ఉండదు. ఇక వానాకాలం వస్తే పేరుకుపోతాయి బాటలు. అయినా ఎవరికీ అక్కర్లేదు. రాజకీయాల్లో రాటుదేలి రాజధాని నగరం వరకు పయనించి తలలు మార్చి తలలు పెట్టగల సమర్థులే ఉన్నారు. అయినా ఎవరి స్వార్థం వారిది. ఊరును ఉద్ధరించే నాదుడు లేడు. ఉమ్మడి విషయాల్లో సౌహృదయత, సహకారతలు లోపించడమే అందుకు కారణం. ఆశ్రమంలో నూతనంగా పొందిన పవిత్రతను, ప్రశాంతతను హృదయ ఫలకంపై హత్యింపజేసుకునే ఉద్దేశంతో ప్రకృతిలోకి పారిపోయాడు చక్రధరం. కాని అది అసాధ్యమే అయింది. ఆశ్రమం వదిలిరాగానే మనసునందలి ఏకాగ్రత చెదిరిపోయింది. పలు రకాల ఆలోచనలు మనసున ముసురుకున్నాయి. దేవుడు అంతటా ఉన్నాడంటారు. కాని మరి ఆశ్రమంలో, ఆ పూజా ప్రదేశంలో ఉన్న నైర్మల్యం, శాంతి ఇక్కడ లోపించే ఎందుచేత? ఎలాగైనా ఆరాధన, నివేదనల్లో ఎంత మహత్తుంది! మన పెద్దలు ఏర్పరిచిన విధానాలన్నీ అతి మహత్తరమైనవే. వివిధ రీతుల పయనిస్తున్న ఆలోచన వాహినితో ఒక కొండవాలు మీద బండరాయిని ఆనుకొని కూర్చున్నాడు. చుట్టూ చెట్లు, పలచటి అడవులు, దూరాన కొండశిఖ. చుట్టుపట్ల అడవుల నుండి నక్కల అరుపులు, పొలాల నుండి కోతల కూలీల కేకలు అప్పుడప్పుడు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుని వినిపిస్తున్నాయి. అంతా పర్వతాలు కావడాన సూర్యాస్తమయం త్వరగా అయిపోయింది. లే ఎండలో ఆ విశాల ప్రదేశమంతా నయన మనోహరంగా కానవస్తోంది. పల్చటి చెట్లు శాంతిని, సుఖాన్ని బోధిస్తున్నట్లు నిశ్చలంగా, నిర్మలంగా నిలుచున్నాయి. మానవుని ప్రజ్ఞను ధిక్కరిస్తున్నట్లు, అల్పత్వాన్ని వేలెత్తి చూపుతున్నట్లుగా గర్వంగా తలెత్తి నిల్చున్నాయి ఉత్తుంగ పర్వత శ్రేణులు. తాను లేకుంటే ప్రకృతి సౌందర్యానికి సంపూర్ణత్వం సిద్ధించదు అన్నట్లుగా చిన్న అడవిగడ్డ వంపులు తిరిగి ప్రవహిస్తూ సంధ్యారుణ కాంతుల్లో మిలమిల్లాడుతూ ప్రకృతికాంత సౌందర్య శోభకు వన్నెపెడుతోంది. ఆ సౌందర్యాన్నంతా ఒక్కసారిగా ఎలా ఆస్వాదించాలో తెలియక చూస్తున్నాడు చక్రధరం. పోనీ ఒక్కసారిగా కాదు, అసలు కొన్ని రోజులైనా, కొన్ని యుగాలకైనా అది సాధ్యమా? నిత్యం, రోజు రోజుకు, నిమిష నిమిషానికి, క్షణ క్షణానికి నూతన అలంకారాలను దిద్దుకుని, కొంగొత్త సౌందర్యాలు సంతరించుకుని, వన్నెచిన్నెలు ఒలకబోస్తూ నవోన్మేషణమై నిలిచే ఈ సుందరిని ఎంతటి ప్రౌఢ కవి అయినా లొంగదీసుకుని తన కావ్యంలో బంధించగలడా?
క్రమంగా అరుణ కిరణాలు సంధ్యాదేవి నుండి సెలవు తీసుకుంటున్నాయి. రానున్న వియోగాన్ని తలచి కాబోలు. అంతవరకు సంధ్యాకిరణ సంపర్క సంతోషంతో తళతళ్లాడిన నీటిగడ్డ నల్లముఖం వేసింది. వెళుతూ వెళుతున్న కాంతిపుంజంలోని ఒక లేత కిరణం మనస్సు తాళలేక వెనుతిరిగి చూసిందేమో మరి. ఆ కిరణం పడినంత మేర నీరు వెండిలా ఉంది. జీవితంలో వెలుగు నీడలకు వ్యాఖ్యానం చెప్తున్నట్లుంది. సగం మెల్లగా సగం కాంతిగా ఉన్న ఆ జల స్రవంతి. ఏమోయ్ చౌదరి, ఒక్కడు అట్లా కూర్చున్నావు? ఉలిక్కిపడి రోడ్డు వైపు దృష్టి తిప్పాడు చక్రధరం. శేషారెడ్డి సైకిల్కు స్టాండ్ వేసి తన వైపే వస్తున్నాడు. ఆ చిన్ననాటి మిత్రుని చూడగానే చక్రధరం మనస్సు అమితానందం పొందింది. బాగున్నావట్రా రెడ్డి, ఏం చేస్తున్నావు? ఏంటి పద, చీకటి పడిపోయింది, నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ చక్రధరం కూర్చున్న చోటు నుంచి లేచి శేషారెడ్డికి ఎదురుగా వచ్చాడు. శేషారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్న వదనంతో కళ్ళింతింత చేసుకుని చక్రధరాన్ని నకసిక పర్యంతం చూడడమే కాని ఏమీ మాట్లాడలేకుండా ఉన్నాడు. యారా అలా చూస్తావు? నీ చిన్ననాటి నేస్తం చౌదరినేరా నేను అన్నాడు చక్రధరం రెడ్డిని సమీపించి భుజం తడుతూ. అందుకే ఆశ్చర్యంగా సంతోషంగా చూస్తున్నాన్రా. డాక్టర్ వయ్యావు, మారిపోయావేమో, చిన్నపట్ల మాట్లాడవనుకున్నాను. ఆ భయంతో నిన్నొచ్చి కలుసుకోవడానికి జంకాను. నోరుమీరా, వెధవ ఊహాగానాలు నువ్వును. బలంగా రెడ్డి వీపు మీద ఒక్క చెరుపు చరిచాడు చక్రధరం. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం? రెడ్డి చౌదరి దేహాలే వేరు, ఇప్పుడు అంతే. మరేం పిచ్చి అపోహలు పడకు. నేనంతా అదృష్టవంతుండ్రా. ప్రేమావేశంలో చిన్ననాటి చెలిమి తిరిగి పల్లవించగా గాఢంగా కౌలించుకున్నాడు చక్రధరాన్ని రెడ్డి. ఆ ఆవేశం నుండి తేరుకున్న తర్వాత అడిగాడు చక్రధరం, ఏంటి విశేషాలు? అప్పుడు మేం వెళ్ళాక కొత్తలో ఉత్తరాలు రాసేవాడివి, రాను రాను మానేశావు. నువ్వే నన్ను మరిచిపోయావనుకున్నాను. లేదురా, మా తండ్రిగారు పోవడం, బాధ్యతంతా పైన పడ్డంలో చిరాకెత్తిపోయాను. అప్పట్లో దానికి సాయం అడుగడుగునా మీ మావయ్య పెట్టే ఆటంకాలొకటి. మావయ్య ఏమిటి? ఏముంది, పంటకాలువ నీరు పొలాలకు పెట్టుకోవడం దగ్గర నుంచి ఊరికి సంబంధించిన ప్రతి వ్యవహారంలోనూ అడ్డే. గట్టిగా ఎదిరించడానికి మనసబాయే. మా కుర్రాళ్ళందరం కలిసి మన ఊరికి మంచి రోడ్లు వేయించాలని, కరెంటు రప్పించాలని ప్రయత్నం. ఎక్కడైనా పండిస్తేనా మీ మామ? ఏమంటాడు? ఏమీ అండు, పైకి తేల్డు. మా ప్రయత్నాలు సఫలం కాకుండా సాయశక్తులా చాటుగా ప్రయత్నిస్తాడు. మా పనులు నెరవేరితే తన పేరు పెద్దరికము దెబ్బతింటాయని భయం. పోనీ ఆయన ఆధ్వర్యంలోనే మనం ప్రయత్నిస్తే? అలాగా చూసాం. అసలు ఈ కుర్రకారు పని పాట లేక ఏమీ తోచ కొట్టుకుంటున్నారు. సినిమాలు చూసి పాడైపోతున్నారంటూ లెక్చర్ దంచాడు. ఎలక్ట్రిక్ దీపాలు లేకపోతేనే ఇన్నాళ్ళు బతకలేదా అంటాడు. అదేం మనిషో మరి, అసలు ఒకళ్ళు బాగుంటే చూడలేదు. అదొక రాక్షస జాతి మనిషి. కానీ చూస్తుండు, మనందరం కలిసి కరెంటు తెప్పించామో ముందు తనింటికే వేయించుకుంటాడు లైట్లు అని నవ్వాడు చక్రధరం. నిజమే, రెడ్డి కూడా నవ్వాడు. పోని ఈ సోదికేం గాని, అయితే పెళ్ళిప్పుడేమిటి? మాలాంటి వాళ్ళం వెల్తిపడ్డమే గాని కడకు మీరు ఒకటే. ఏం కదా, అయితే ఎవరైనా వధువును ముందే వెతుకుంచావేమిటి? నీ చౌదరి వస్తున్నాడని. తెలియనట్టు యుక్తిగా ఎదురు ప్రశ్న వేశాడు చక్రధరం. పోరా, నాకు తెలియనట్టు చెప్తావు. మగతో నిత్యమైపోయిందట, అందుకే మీ మామగారు నీకు ఉద్యోగం వేయించాడు. పకపక నవ్వేశాడు చక్రధరం. ఒరే బాయ్, నేను ఉద్యోగం కోసం ఈ ఊరొచ్చాన్రా, అంతే. లక్షణంగా చదువుకున్నాను, ఉద్యోగానికి అప్లై చేశాను, వచ్చింది. అంతేకాని నాకెవరో ఉపకారంగా ఈ ఉద్యోగం దానం చేయలేదు. అసలు ఇక్కడికి వచ్చే వరకు నాకిక్కడ బంధువులున్నారన్న సంగతే గుర్తులేదు. ఉన్నాం అంటూ ఎదురొస్తే ఓహో ఉన్నారు అనుకుంటున్నాను, తెలిసిందా? ఆశ్చర్యంగా చూశాడు రెడ్డి. ఏం చతురుడవరా అన్నాడు భుజం చరుస్తూ. చతురమో మూర్ఖమో నాకు తెలీదు. ఉన్న సంగతి చెప్పాను, నమ్మితే నమ్ము, లేకుంటే లేదు. చిన్ననాటి చెలికాడివి, నీ దగ్గర నాకు దాపరకాలుండవలసిన అవసరం లేదు. నమ్ముతాన్రా నీ మాట, కానీ అందరూ అనుకుంటున్న దాన్ని బట్టి అడిగానంతే. బహుశా ఇంకా నీ వరకు రాలేదేమో. మంగను చేసుకుంటే అదృష్టవంతుడివే. అంత అందాల రాసి మునసబు గారి ఏకైక పుత్రిక నీకోసమే అట్టే పెట్టబడి ఉందంటే సామాన్య విషయం కాదు. రెడ్డి, ఎందుకురా అనవసర ప్రస్తావన? నాకింకా అటువంటి అభిప్రాయం ఏమీ లేదు. ఉద్యోగార్థం వచ్చానంతే. సరేలే, మరి ఆ విషయం ఎత్తను. ఊరు ప్రవేశించగానే చెరోవైపు చీలిపోయారు స్నేహితులు. రేపొకసారి మా ఇంటికి రారా, అమ్మని చూద్దువుగాని అంటూ వెళ్ళిపోయాడు రెడ్డి. బాగా చీకటి పడింది. అన్ని ఇళ్లల్లోనూ దీపాలు పెట్టారు. తల వంచుకుని గబగబా నడుస్తున్న చక్రధరం, ఎవర్రాది చక్రధరం అన్న పిలుపు విని తలెత్తి చూసి ఆగాడు. రచ్చబండుండి వస్తున్నాడు రామయ్య, దర్జాగా కర్ర ఊపుకుంటూ. ఇద్దరు దూతలు వెనక నడుస్తున్నారు. అవును మామయ్య, నేనే అన్నాడు చక్రధరం. అవును నువ్వేలే. ఆ వెళ్ళేదెవరు, శేషారెడ్డేనా?
అవును, చిన్నప్పటి స్నేహితులు కాబోలు నవ్వాడు చక్రధరం. నీకు తెలియందేముంది? ఎప్పుడో స్నేహితులైతే కావచ్చు. ఒరే ఒరే అనుకుంటూ ఇప్పుడు కూడా అవేం పిలుపులు? వాడి బ్రతికేం, నీ అంతస్తేం? పొట్టుమని 10 ఎకరాలైనా లేవు. నిన్ను వాడు ఒరే అంటాడా? అడ్డమైన వాడికి అంత అతిచను ఇవ్వకు నిర్ఘాంతపోయాడు చక్రధరం. తాను చెప్పబోయే సమాధానంతోనే అతడు ముందుగా సంభాషణ ప్రారంభించి ముందు కాళ్లకు బంధం వేస్తున్నాడు. ఎంత ఘటికుడు! బాగా చీకటి పడింది. మీ అమ్మ కనిపెట్టుకునుంటుంది. వెళ్ళు త్వరగా అని. ఒరే వెంకన్న, అల్లుడుగారు కూడా నువ్వు వెళ్ళు అంటూ చక్రధరాన్ని ఆ మౌన విస్మయాల్లోనే వదిలేసి ముందుకు సాగిపోయాడు. వెళ్ళిపోతున్న అతణ్ణి ఒక్క క్షణం చూసి తల పంకించి వెళ్ళిపోయాడు చక్రధరం. నువ్వెందుకురా నాతో? అక్కర్లేదు, నేనేమీ ఆడపిల్లను కాను అన్నాడు కూడా నడుస్తున్న వెంకన్నను విసుగ్గా. పొక్కున నవ్వాడు వెంకన్న. అది కాదు బాబు, అయ్యన్నే అల్లుడుగోరికే మాంగారు మర్యాదలు. నవ్వొచ్చింది చక్రధరానికి. అల్లుడుగోరు మోంగోరు పైకన్నాడు. ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చాను? పుట్టుకతోనే ఇద్దరం మామ అల్లుళ్ళాం. నాకు వేరే పనుంది గాని నువ్వు వెళ్ళు. చిత్తం. వెంకన్న వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే లక్ష్మీదేవి ప్రశ్నించింది. చేపా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్తాను గాని ఇంకా ఇంట్లో మంగుందా, వెళ్ళిపోయిందా? జోళ్లు విడవకుండానే తగ్గు స్వరంతో రహస్యం మాదిరిగా అడిగాడు. పకపక నవ్వింది లక్ష్మీదేవి. లేదులే, ఇక జోళ్లు విడిచి కాళ్ళు కడుక్కుందా చూద్దాం. అయితే దాన్ని చూసి పారిపోయావన్నమాట. బొగ్గన వేలు పెట్టి చిత్రంగా చూసింది. చక్రధరం కూడా నవ్వాడు. కాంపౌండరు నర్సు వెళ్ళామని చెప్పమన్నారు. కాసేపు చూశారు నీకోసం. వెళ్ళని, పనేం లేదులే. అన్నం తిని పడుకున్నాక లక్ష్మీదేవి అంది మెల్లగా. వెనక జరిగినవి మరిచిపోవడం మంచిది. కుటుంబాలన్నాక ఏవో ఉంటూనే ఉంటాయి. ఈ ఉపోద్ఘాతం ఏ విషయానికి ప్రారంభమో తెలియక ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు చక్రధరం. మంగ అందమైన పిల్ల, బోల్డ్ ఆస్తి, దానికి తోడు మేనరికం. అమ్మా! ఆవేశంగా లేచి కూర్చున్నాడు చక్రధరం. అవును చక్రి, నీ మాట విందల్చుకోలేదు. జీవితం, ముఖ్యంగా సంసార జీవితం సుఖంగా గడిచిపోవడానికి గుణసంపద ప్రధానం. బాహ్యరూప సంపద, ఐశ్వర్య సంపదలు చూసి భ్రమసిపోకు. మూడు ఏకీభవించడం అదృష్టమే కాని మొదటిదే ప్రధానం. అది లేని మిగిలిన రెండు ప్రాణం లేని కట్టెలతో సమానం. ఇటువంటి ప్రలోభాలకు మనసును లోను కానీయకు. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అనే సూక్తి నీకు తెలుసుగా. అది కాదబ్బాయ్, దాని గుణానికి ఏమొచ్చే? ఆ తల్లి దగ్గర అలా పెరుగుతోంది, మన దగ్గరకొస్తే మనలాగే ఉంటుంది. పాపం, అలా మురుస్తున్నావు కాబోలు. తీరా అంతవరకు వస్తే కాని తెలీదు మనం దాన్ని సరిదిద్దుతామో అదే మనల్ని మరామతు చేస్తుందో. నవ్వింది లక్ష్మీదేవి. నీ హాస్యాలకేంలే, పిల్ల చందమామలా ఉందిరా. పోనిద్దు, ఇప్పుడు పెళ్లికేం తొందరొచ్చింది? ప్రస్తుతం ఉద్యోగానికి వచ్చాను అంతే. అయినా ఈ ఊరు రాగానే నీకు కూడా ఇక్కడ గాలి సోకినట్లుందే. ఆ మాటకొస్తే నాతో అందమైన పిల్లలు ఎందరూ చదువుకోలేదు. అసలు హైదరాబాదే అందానికి నిలయం. పాలు, తేనె, వెన్న, గులాబీ రేకులు, సంపంగి పసిమి సమపాళల్లో రంగరించి ఆ మిశ్రమంతో వాళ్ల శరీరాలు తయారు చేశాడేమో దైవం అనిపిస్తోంది. అందానికి చెలించేవాణ్ణైతే ఇంతకాలం ఆగనక్కర్లేదు. పోనీ కాస్త ఆలోచిస్తే నీ సొమ్మేం పోయింది? నిష్ఠూరంగా అంది లక్ష్మీదేవి. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మీ మామ అడుగుతాడు. ఉద్యోగంతో పాటు వివాహం కూడా అయితే చూద్దామని నాకు కోరికగా ఉంది. తల్లికి కోపం వచ్చిందని గ్రహించిన చక్రధరం బింకం కొంచెం సడలించాడు. సరేలే అమ్మా, అలాగే ఆలోచిద్దాం. తొందరేం? ఏ పనైనా నీ అనుమతితోనే గానీ చేసేది. లక్ష్మీదేవి మాట్లాడలేదు. కొద్దిసేపు చక్రధరం కూడా మాట్లాడలేదు. మేఘ నిర్ముక్తమైన నీలాకాశంలోని నెలరేడును తిలకిస్తూ కూర్చున్నాడు మంచం పైన. నేత్రానందకరంగా ఉండే ఆ సభోమండల వాసుని, ఆ నెలరాజును తిలకించి ఆనందించడమే కాని చేజుక్కించుకోవాలనే ఆశ అనర్ధహేతువు. కంటికి కనిపించకుండా ఎల్లడలా తానే శరీరానికి హాయిని కలిగించే ఆ మలయపావునుని గుర్తింపలేం. గుర్తింపజేయగల రూపం లేదు. చక్రధరం స్వాగతంలా అనుకున్న ఆ మాటలకు అర్థం గ్రహించలేక ఆలోచించసాగింది లక్ష్మీదేవి. చక్రధరం కూడా మరి సంభాషణ పొడిగించలేదు. అశోకవృక్షం కింద సీతాదేవిలా పొన్న చెట్టు కింద కూర్చున్న వందనాదేవి పరిదీన వదనమే అతడికి మరల మరల గుర్తుకొచ్చి మనస్సును కలిచివేసాగింది. కొంచెం తటపటాయించి చివరకు చూచిన సంగతి చెప్పాడు తల్లికి. ఏమో పాపం, ఆ రుక్మిణి తల్లి ఏమందో ఏమో. అమ్మా, మెల్లగా పిలిచాడు. ఏంటి? నువ్వు కూడా చాలా స్వార్థపరురాల్లా మారిపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏం చేశాను నేను? మంగకు తల్లి తండ్రి ఉన్నారు. ఆమెను గురించి నువ్వు ఆలోచించనక్కర్లేదు. ఆమె పుట్టుకతోనే అదృష్టవంతురాలు. వందనాదేవి వంటి దురదృష్టవంతురాల్ని అందరూ త్యజించినట్లే నువ్వు త్యజించి తూష్ణీభావం వహిస్తున్నావు. అంటే అదేంటో వివరంగా చెప్పరాదు?
నీకు వివరించడానికి నాకొకటి తెలుసు గనుకునా, కానీ మంగ కంటే 2 ఏళ్లు పెద్దదైన, తల్లి లేని, తండ్రి ఉండి లేని అమాయక నిర్భాగ్యురాలి గురించి చింత నీకెందుకు కలగలేదని నా ప్రశ్న. కొంచెంసేపు మౌనంగా ఉండి చివరకు అంది లక్ష్మీదేవి. నష్టజాతకురాలి గురించి ఏమనను, ఏం ఆలోచించను? అన్నీ లోపింపజేయడం కాకుండా ఆ అందం కూడా కరువు చేయాలా? దానికి భగవంతుడు దురదృష్టవంతురాలు. చక్రధరం ఒక్కసారి విసురుగా తల తిప్పి తల్లి ముఖంలోకి సూటిగా చూశాడు. గంభీరంగా ఒక్క నవ్వు నవ్వి లేచి గదిలోకి పోయి పడుకున్నాడు. 7 గంటలకే స్నానాధికాలు ముగించి హాస్పిటల్లో కూర్చున్నాడు చక్రధరం. జనం మందుల కోసం రాసాగారు. పట్టణాల్లో అంత రద్దీగా కాకపోయినా అధికంగానే రాసాగారు. కొందరేదో అధికారపూర్వకంగా మందు అడుగుతున్నారు. కొందరు కేవలం కొత్త డాక్టర్ని చూడ్డానికే వస్తున్నారు. మునసబుతో అతని బంధుత్వం కెలికి పాత పరిచయం ఉంటే గుర్తు చేసి వెళ్ళిపోయిన డాక్టరు గుణగణాలో లేక లోపాలో కాసేపు ఏకరో పెట్టి వెళ్ళిపోయారు. మరికొందరు హైదరాబాద్ విశేషాలు, వైద్య విద్యాభ్యాసంలో గల కష్టసుఖాలు తరచి అడిగి తమ కుమారులను కూడా ఆ చదువు చదివించాలని ఉందనే అభిప్రాయం వెలుబుచ్చుతూ వెళ్ళిపోయారు. ఇక మందుల కోసం వచ్చిన రోగులు రకరకాల మనస్తత్వాలు, మూర్ఖత్వాలు ప్రదర్శించారు. ఒంట్లో బాగుందని కాదు, కొంతమంది ఏదైనా ఇవ్వండి బాబు అన్నాడొకతను. బాగుండలేదంటే అదేంటో వివరంగా చెప్పాలి అన్నాడు చక్రధరం. చెప్పడానికేముంది, మడిసి కొంట్లో బాగుండకపోతే ఏంటుంటాది? ఏదో కాసింత మంది బాబు, సొప్పున పొలం వెళ్ళాలి, ఏళ మించిపోతాంది. అతడి చేత అసలు సంగతి కక్కించి మందిచ్చి పంపేసరికి 20 నిమిషాలు పట్టింది. బాబూ, నా కోళ్ళకు ఒకటే దగ్గు, ఆయాసం, కూలి పనికి పోలేకుండా ఉంది. కొంతమందో మాత్రం ఇప్పిద్దురు. ఒక ముసలామి కోరికే. ఏది, ఆ మనిషిని తీసుకురా, చూడాలి. విడ్డూరంగా చూసిందామె, వినరాని విషయమేదో విన్నట్టు. ఆడపిల్ల, వయసు కొరది, దాన్నేటి చూస్తారు బాబు మీరు? చెప్పానుగా దగ్గు, ఆయాసమని. అది తగ్గే మందేదో పడేయండి. ఇక మాట్లాడడానికి చక్రధరానికి భయం వేసింది. ఆమెతో మాట్లాడమని నర్సుకు చెప్పాడు. అతి ప్రయాసపడి అరగంట సేపు తర్కించాక కడకు కోడలతో పాటు కొడుకును కూడా తీసుకునొచ్చిందా ముసలమ్మ. దగ్గరుండి పరీక్ష చేయించి మందు తీసుకుని వెళ్ళిపోయారు. చక్రధరం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఓ అమ్మాయి వచ్చింది. ఆమె తనకు ఏదేదో అనారోగ్యమంటూ చెప్పుకునొచ్చింది. అంతా విన్న చక్రధరం ఏదో మందు రాసివ్వగా కాంపౌండర్ కలిపి తెచ్చిపెట్టాడు. ఆమె శేషాను డాక్టర్ని మార్చి చూసింది. ఆ మెళ్ళోది పెట్టి చూడందే, మీకు జబ్బెలా తెలిసిపోయింది అంది డాక్టర్ మెళ్ళో స్టెతస్కోపు చూపిస్తూ. నవ్వాడు చక్రధరం. ప్రతిదానికి దాంతో పరీక్షించనక్కర్లేదు. ఆమెకు సంతృప్తిగా లేదా సమాధానం. ఓ ఇంజెక్షన్ చేస్తే తగ్గుతుంది, కానీ ఈ రంగు నెలకేం తగ్గుతుంది అంది శేషాని నిరసనగా చూస్తూ. భగవాన్, లోలోన నిట్టూర్చాడు చక్రధరం. అసలామెకు కావలసింది మందో లేక ఇంజెక్షన్ మీద ప్రేమో, ఆసుపత్రి మీద మోజో అర్థం కాలేదు చక్రధరానికి. 2 రోజులు ఆ మందే వాడి చూడండి, తగ్గకపోతే ఇంజెక్షన్ చేస్తాను అన్నాడు పైకి. ఆమె అయిష్టంగానే కదిలింది. మరొక ఆమె అజీర్ణ రోగమున్న ఏడాదిలోపు పసిబిడ్డను తీసుకొచ్చింది. పరీక్షించి ఇంజెక్షన్ చేయబోతున్న చక్రధరానికి కంగారుగా అడ్డొచ్చి ఆపేసింది తల్లి. విస్తుపోయి చూశాడు చక్రధరం. ఇంత పసిగుడ్డుకు సూదిమందెత్తే చచ్చిపోదు, ఇంకా నయం అంటూ బిడ్డకేదో మహాగండం గడిచినట్లు లేవదీసి గుండెలకు హత్తుకుంది. అప్పటికి బాగా పొద్దెక్కింది కూడా. 9-10 గంటల సమయం అయింది. రకరకాల మనుషులతో వేగిపోయిన చక్రధరానికి విసుగు, కోపం పెనవేసుకొచ్చాయి. కానీ బలవంతంగా ఆ ఆవేశాలను అణుచుకున్నాడు. వైద్యవృత్తికి ఓర్పు, నిదానము అతి ప్రధానం, ఆవేశం పరమశత్రువు అనే ప్రాథమిక సూత్రం ఆ వైద్య విద్యతో బాటే అడుగడుగునా నేర్చుకుని ఉండడం వల్ల కోపం వచ్చినట్లుగానే దానంతట అదే సమసిపోసాగింది. అప్పుడే పుట్టిన కళ్ళు విప్పని పసిగందుకు కూడా చేస్తాం ఇంజెక్షన్లు, పర్వాలేదు అని నచ్చజెప్పబోయాడు. చాలనైనా, మీరు కొత్తగా నేర్చుకుని వచ్చినట్టున్నారు. చిన్నతనం, పసిపాపల సంగతి తెలీదు. పోనీలే బాబు, దానికేం గాని కొంత మందు నీళ్లు పోయండి, వెళ్ళిపోతాను. చక్రధరానికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. తనకు చిన్నతనం, అనుభవం లేదు, కొత్తగా వచ్చాడు. అందుకామె సానుభూతి చూపి కర్తవ్యం బోధిస్తోంది. ఎంత అందంగా ఉంది వ్యవహారం. ఏం చేయడం, ఇంజెక్షన్ చేయకపోతే ఆ పసిపిల్ల అజీర్ణ రోగం ముదిరి చచ్చి ఊరుకుంటుంది. వేస్తే తనను సాధారణంగా వదలదు ఆ తల్లి. కొత్తగా వచ్చిన తనకు ప్రజల మధ్య సహృద్భావం సృష్టించుకోవడం కూడా అవసరమే మరి. కానీ ఈ కారణాల వల్ల పాపపుణ్యాలెరుగని ఆ పసిబాల బలైపోవడమే. విద్యుక్త ధర్మం నిర్వహణా సంగతి అటుంచి అసలు తనలోని మానవత్వం ఆ ఘోరాన్నెలా సహించగలదు? చివరకు ఉపాయం తట్టింది. సరే, ఇంజెక్షన్ వద్దు, మందిస్తాను.
ఏది బాగా పరీక్షించని. బల్లపై పడుకోబెట్టి పరీక్షిస్తూ, కాంపౌండర్ కార్బొనేటర్ మిక్చర్ కలిపి సీసాలో పోసి అని చెప్పి వెళ్ళి తీసుకోమ్మా అన్నాడు. ఆమె అటు వెళ్ళగానే ఇటు పిల్లను నర్సును పట్టుకోమని ఇంజెక్షన్ చేసేశాడు. కారణం తెలియక ఊరికే ఏడుస్తుందనుకుంది ఆ తల్లి. తృప్తిగా పిల్లనెత్తుకుని వెళ్ళిపోయింది. డాక్టరు నర్సు నవ్వుకున్నారు. ఇటువంటివి మామూలే లేండి అన్నాడు కాంపౌండర్. అవును అంగీకరించాడు చక్రధరం. అందర్నీ చిరునవ్వుతో ఓదార్పుగా సవరించి పంపుతున్నాడే కాని చక్రధరం మనస్సు చాలా చికాగ్గా ఉంది. వృత్తిలో ప్రవేశించిన మొదటి రోజే కూడా ఎంతో ఆనందదాయకంగా ఉండవలసింది. ఎందుచేతనో ఇలా ఉంది. ఒక పక్క వందనాదేవిని గురించిన చింత మనస్సును పట్టి వేధిస్తూ ఉంది. ఆమెను ఉదయమే మిషతో ఇక్కడకు రప్పించాలనుకున్నాడు. రామయ్య ఇంటికి పోకుండా ఇక్కడే ఆపు చేయాలని భావించాడు. ఆ విధంగా ఆమె దాస్య విముక్తికై నాంది ప్రయత్నం చేయాలని అతడి ఉద్దేశం. కాని కిందటి సాయంత్రం ఆమె దగ్గరకు వెళ్ళినా మాట్లాడడం కుదరలేదు. ఆమె ఏకాగ్రతకు భంగం కలిగించలేక మెదలకుండా వెళ్ళిపోయాడు. ఈవాళ తెల్లవారిన దగ్గర నుండి తీరిక లేకుండా ఉంది తనకు. ఎవరైనా పంపించుదామంటే సంకోచంగా ఉంది. సరేలే, ఇప్పుడు వెళ్ళినా ఆమె ఆశ్రమంలో ఉండదు. మళ్ళీ 12-1 గంట దాటితే కాని ఆ దాస్యగృహం నుంచి ఆశ్రమానికి తిరిగి రాదు. నేను అప్పుడు తీరిగ్గానే ఉంటాను. వివరంగా ఉపాయమంతా చెప్పి అంగీకరింపజేయొచ్చు. ఏమంటుందో వందన. ఆలోచనలతోనే హాస్పిటల్ పనంతా ముగించి దుస్తులు మార్చి భోజనం చేసి పడుకున్నాడు. పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్న అతడికి కొంతసేపటికి బయట వసారాలో వెంకన్న కంఠం వినిపించింది. ఏంట్రా తెచ్చావు? లక్ష్మీదేవి అడుగుతోంది. పెరుగు కూరలో నండమ్మా, లోపల పెట్టించండి, నే వెళతాను మరి. ఆశ్రమంలో పాలిచ్చి రావాలి అన్నాడు చేతిలోని పాలపాత్ర చూపెడుతూ. ఏం పాలు నువ్వు తీసుకెళ్లడమేం? కాస్త దాని తండ్రికది ఏం కావాలో చూసుకోవడానికి కూడా ఖాళీ లేకుండా ఉందా వందన? పాపం ఆ అమ్మకి జ్వరమండి, కన్నెప్పకుండా పడుంది. లేకపోతే ఎన్ని పనులున్నా తండ్రి సంరక్షణ ఎప్పుడూ ఎవరిపైనా వదలలేదు. జ్వరమా? ఎప్పటినుంచి? మందులేమైనా వేశారా మరి? ఆత్రంగా అడిగింది లక్ష్మీదేవి. నిన్న రాత్రి ఇక్కడి నుంచి బాగానే వెళ్ళిందమ్మా. నేనే దిగబెట్టొచ్చాను రాత్రి ఆశ్రమంలో. రోజూ ఉదయమే లేచి చీకట్లో విడవకుండానే వచ్చేసేది. మళ్ళీ ఎంత చాకరీ అయినా చేసేది. ఈ ఏళ ఎందుకు రాలేదని వెళ్ళి చూసి రమ్మన్నారు రుక్మిణమ్మగారు. సూతిని కదా, ఎక్కడా స్పృహ లేదు. అలా మంచం మీదే పడుంది. ఉలుకులేదు పలుకులేదు, ఒళ్ళు పేలిపోతా ఉంది. ఆ తండ్రి మాత్రం నిశ్చింతగా జపం చేసుకుంటున్నాడు. గదిలోంచి వింటున్న చక్రధరం ఇక తమాయించుకోలేకపోయాడు. లేచి విసురుగా బయటకొచ్చాడు. చాకరీ చేయించుకునేవాళ్లే గాని అతీగతి కనుక్కునేవాళ్లు లేకపోయారా? పొద్దున్ననగా జ్వరం వస్తే మందు వేయరాదు? పోనీ వచ్చి నాతో చెప్పలేకపోయావా? ఇప్పుడేనా అడిగితే చెప్తున్నావా? నిప్పులు కురిపిస్తూ అడిగాడు. ఆ కోపం చూస్తున్న వెంకన్నకు కొంచెం భయం వేసింది. ఆ అబ్బాయిగారికి కోపం జాస్తి. మేనమామ పోలికలు బాగానే వచ్చాయి. నవ్వుతూ మాట తప్పింప చూశాడు. అది చూసిన చక్రధరం కోపం ఇంకా పెరిగిపోయింది. ఏడిసావు కాని నీ చేతిలో పాలు మావేగారికేనా? అవును బాబు, బెదురుతూనే సమాధానం చెప్పాడు. మరి అమ్మాయికేం తీసుకెళ్తున్నావు? నేనేం తీసుకెళ్తాను బాబు, రుక్మిణమ్మగారు ఏమీ ఇవ్వలేదు మరి. ఆరెలా చెప్తే అలా ఈయనే కూలోనేగా. సరే నువ్వెళ్ళు అంటూ వాణ్ణి పంపేసింది లక్ష్మీదేవి. అటువంటి వాళ్లతో మాట్లాడిన కొలది కొడుకు కోపం ఎంత అధికమవుతుందో ఆమెకు తెలుసు. అవకాశం దొరికిందే తడువుగా వాడు మెల్లగా జారుకున్నాడు. అన్నట్టు సాయంత్రం మంగమ్మగారు వస్తానన్నది, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోవద్దన్నారు. పోతూ పోతూ వీధి గుమ్మంలో నుంచే అనేసి చక్కా పోయాడు. గంగలో దిగండి, అది నువ్వును కసిగా అన్నాడు చక్రధరం. మాట్లాడకుండా దుస్తులు వేసుకుని స్టెతస్కోపు బ్యాగు చేతికి తీసుకుంటున్న అతడి వంక చూస్తూ, ఆగుబాబు నేను వస్తాను అంది లక్ష్మీదేవి తలుపులు వేస్తూ. వస్తావా? అయితే మంచిదే. బాగుంది. నన్ను నిష్ఠూరమాడతావేమిటి? నిష్ఠూరం లేదు. కాస్త మందు వేయడానికి సేవ చేయడానికి అయినా ముందుకొస్తున్నావు. అలంకారాలు అందచందాలు అడ్డురాలేదని సంతోషిస్తున్నాను. నిన్న నేనన్న మాటలకు నీకు కోపం వచ్చిందన్నమాట. సరే ఇంకెప్పుడు అలా అనలే, పద కోపగించుకు. లక్ష్మీదేవి చక్రధరం వెళ్లేసరికి వెంకన్న తెచ్చిన పాలు తాగి అప్పటికే హాయిగా శయనించాడు మాధవయ్య. పక్క గదిలో వందన అచేతనంగా పడుంది మంచం పైన. తట్టి పిలిచినా పలకడం లేదు. ఒంటిపై వేసిన చెయ్యి కాలుతున్న పెనంపైన వేసినట్లనిపించింది. ఎందరో రోగులను, ఎన్నో రకాల చావులను, బాధలను చూసి వైద్యవృత్తికి అవసరమైన కరుకుదానాన్ని జీర్ణం చేసుకున్న చక్రధరం మనసు కూడా కరిగిపోయి కళ్ళు జలపూరితమయ్యాయి. పక్కకు చూడగా లక్ష్మీదేవి పరిస్థితి కూడా అలాగే ఉంది. వందన అంటూ వందనాదేవి తలను ఒళ్ళోకి తీసుకుని ఆమె బుగ్గలు నిమురుతూ ఉండిపోయింది లక్ష్మీదేవి. నాడి పరీక్షించి టెంపరేచర్ చూసి ఇంజెక్షన్ చేసి దగ్గరే కూర్చున్నాడు చక్రధరం.
ఆ ఇంజెక్షన్ చేసిన నొప్పైనా తెలియలేదు వందనాదేవికి. చలనరహితంగా పడున్న ఆమెను చూసిన కొలది మనసులు కదిలిపోగా ఎవరి మట్టుకు వారే తల్లి కొడుకు ముఖాలు వాల్చుకుని నేలకేసి చూస్తూ ఉండిపోయారు. బయట సూర్యతాపం భీకరంగా ఉంది. చెట్ల నడుమ చల్లగా ఉండే ఆశ్రమంలో కూడా గుబులు అధికమైంది. తమకు రోజూ నీరు మేత పడేసే చెలికత్తే ఆ రోజు కనిపించకనేమో వెలుపల పక్షుల గోల అధికమైంది. నిశ్శబ్దంగా ఉండి మనుషుల జాడలేకనేమో 2-3 ఉడతలు పరుగులు పెడుతూ గదిలోకొచ్చేశాయి. కాని మూగగా కూర్చున్న ఆ మనుషుల్ని చూసి బెదిరిపోయి ఒక్క క్షణం ఆగి చూసి మనుషులో బొమ్మలో తేల్చుకుని బయటకు పారిపోయాయి. వందనాదేవిని చూసుకోవడానికొచ్చాయేమో అనిపించింది చక్రధరానికి. కావచ్చు. ఆ నోరులేని జీవాలకున్న విశ్వాసంలో, ప్రేమలో 1000వ వంతు కూడా స్వార్థపూరిత మానవులకు ఉండదు అనుకున్నాడు. దివాకరుడు తన ప్రభావం ప్రదర్శించి అలసిపోయినట్లున్నాడు. ఇక తిరుగుముఖం పట్టాడు. క్రమంగా తాపం, బాధ తగ్గసాగాయి. సోలిపోయిన చెట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకోసాగాయి. చౌదరి పిలుపు విని లక్ష్మీదేవి, చక్రధరం కూడా ఉలిక్కిపడి తలెత్తి చూశారు. గుమ్మంలో శేషారెడ్డి నిల్చునున్నాడు. ఇంటికి వెళ్ళాను, ఇక్కడున్నావని తెలిసొచ్చాను. అప్పటికి 3 గంటల సేపైనా అలా కాలగమనం గమనించక కూర్చున్న ఆ ఇద్దరూ 4 దాటిందని గమనించారు. రారెడ్డి కూర్చో, చాలా రోజులు చూశాను అంది లక్ష్మీదేవి మెల్లగా. నమస్కారం పెట్టొచ్చి దగ్గరగా నేలపైనే కూర్చున్నాడు రెడ్డి, వందనాదేవి పాదాల వైపు. మంచం మీదనే కూర్చున్న చక్రధరం కూడా మెల్లగా లేచొచ్చి రెడ్డి పక్కన చతికిల పడ్డాడు. వందనకు జ్వరం ఎప్పుడొచ్చిందో తెలీదు. మధ్యాహ్నం తెలిసి వచ్చాం అమ్మా, నేను ఇంజెక్షన్ చేశాను, ఇంకా తీవ్రత తగ్గలేదు అన్నాడు రెడ్డితో. బరువుగా నిట్టూర్చి ఒక్కసారి వందనాదేవి సయ్యవైపు చూసి ముఖం తిప్పేసుకున్నాడు రెడ్డి. పోనీలే, నాకు విచారం లేదు, ఈ విధంగానైనా ఒకరోజు విశ్రాంతి దొరికిందేమో అన్నాడు మెల్లగా. వందనాదేవి దీనజీవితం సంగతి ఆ ఊరిలో అందరికీ తెలిసిందే. శేషారెడ్డి వందనాదేవి చక్రధరాలతో చిన్నప్పుడు ఆడిపాడి కలిసిమెలిసి తిరిగినవాడే. అందువల్లనే వందనపై అతడికి ప్రత్యేక అభిమానం, సోదర వాత్సల్యం. లక్ష్మీదేవి వందన నుదురు మెత్తని బట్టతో ఒత్తుతూ కొంచెం సంతోషంగా అంది. చూడు చక్రి, చెమట పడుతోంది, శరీరం వేడు కూడా కాస్త తగ్గినట్లుంది. ఆత్రంగా లేచి దగ్గరకొచ్చి చూశాడు చక్రధరం. శ్రద్ధగా పరీక్ష చేసి చూసి తేలిగ్గా నిట్టూర్చాడు. అవును, ఏ 2-3 డిగ్రీలో తగ్గుంటుంది జ్వరం అన్నాడు. మళ్ళీ ఇంజెక్షన్ చేశాడు. అమ్మా, ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళి కాస్త కాఫీ చేసి పట్టుకొస్తావా అని అడిగాడు తల్లిని. ఆమె లేచి వెళ్లేలోగా శేషారెడ్డి వద్దొద్దు అంటూ వారించాడు. నేను మా ఇంటి దగ్గర చేయించి పట్టుకొస్తాను. మా జీతగాడిని పట్నం పంపి ఏమైనా పళ్ళు కూడా తెప్పిస్తాను. బత్తాయి, ద్రాక్ష, రొట్టె అవసరం కదా ఇప్పుడు అంటూ వెళ్ళిపోయాడు చక్రధరం మాట కూడా వినిపించుకోకుండా. 10 నిమిషాల్లో తిరిగొచ్చి ఇంటి దగ్గర చెప్పొచ్చాను, పంపిస్తారు అని కూర్చున్నాడు. అమ్మకు సాయం నేనుంటాను, అక్కడికి నువ్వు వెళ్ళి ఒకసారి ఆసుపత్రి చూసుకురా, ఎవరైనా వస్తారేమో అన్నాడు. అంతకంటే మాట్లాడలేకపోయాడు చక్రధరం. కృతజ్ఞతాపూర్వకంగా చూసి బ్యాగు సర్దుకోసాగాడు వెళ్ళడానికి. ఉండు, వందనకు మెలకు వస్తున్నట్లుంది అంది లక్ష్మీదేవి. ఆగి చూశాడు చక్రధరం. అమ్మా, మూలుగుతూ ఇటు నుండటు ఒత్తిగిలింది వందనాదేవి. అమ్ముంటే ఈ పాటలు దేనికమ్మా అని గొణుక్కుంటూ కళ్ళొత్తుకుంది లక్ష్మీదేవి. ఆమె దగ్గరగా వెళ్ళి చక్రధరం నుదుటిపై చేయి వేశాడు. వందనా అని మెల్లగా పిలిచాడు. అని మూలుగుతూ నీరసంగా కళ్ళు తెరిచింది వందన. చుట్టూ ఉన్న మేనత్తను, బావను, రెడ్డిని 1 నిమిషం పాటు అయోమయంగా చూసింది. తర్వాత కొద్దిగా సిగ్గుపడుతూ లేచి కూర్చోబోయింది. కానీ వద్దని వారించారు. ఇప్పుడెలా ఉంది వందన? ఇలాగెప్పుడైనా జ్వరం వస్తుంటుందా అడిగాడు చక్రధరం. నీరసంగా నవ్వి కళ్ళు వాల్చింది వందన. ఎప్పుడూ జ్వరం అంటే ఏంటో ఎరుగను. డాక్టర్ గారిని చూసేసరికి రాయిలాంటి శరీరాన్ని కూడా రోగం తెచ్చుకోవడం వేడుకైంది అంటూ మళ్లీ నవ్వింది. దినకరునికి వీడుకోలిస్తున్న కమలం వలె తిమిరించే వెంటబడుతున్న సంధ్య మాదిరిగా మరుభూమిపై ప్రవహించి మలినమవుతున్న జల ప్రవాహంలాగా ముకుళితమై జాలిగా దీనంగా ఉన్న ఆ కళాహీన హాసం ప్రేక్షకులను మూవురిని కూడా కదిల్చివేసింది. నిత్య గంభీర హాస్యాలకు అతీతురాలు ఈ స్థితిలో నవ్వుతోంది, నవ్వగలుగుతోంది. తనలో తానే నవ్వుకున్నాడు చక్రధరం. ఎప్పుడొచ్చింది జ్వరం? నిన్న సాయంత్రమా? కాదు, రాత్రి పడుకున్నప్పుడు కూడా బాగానే ఉన్నాను. ఉదయం మెలకు వచ్చేసరికి భారంగా ఏమిటో ఉంది, లేవలేకపోయాను. ఎలాగో లేచి మొహం కడుక్కుని పడుకున్నాను. తిరిగి ఇదే తెలివి రావడం. శేషారెడ్డి ఇంటి నుంచి ఫ్లాస్క్ వచ్చింది. గ్లాసులో పోసిచ్చింది లక్ష్మీదేవి వందన చేతికి.
అసలేమీ తీసుకోవాలని లేదు, కానీ వద్దంటే మీరెవరూ ఊరుకోరు అని ఒక్కసారి చక్రధరం కేసి చూసి బలవంతంగా తాగేసి పడుకుంది. పోనీ ఆ మాత్రం గౌరవం ఉంచావు అన్నాడు చక్రధరం. ఎప్పుడు మాత్రం మీ గౌరవం తీసేశాను బావా నేను? జాలిగా ఉన్నాయి ఆ చూపులు. అబ్బే ఊరికే అన్నాడే మాట వరసకి అంది లక్ష్మీదేవి వందనం ముంగురులు సవరిస్తూ. శేషారెడ్డి వైపు చూస్తూ, ఎందరిని ఇబ్బంది పెడుతున్నాను నేను? నువ్వు కూడా ఎందుకు శేషన్నయ్యా? బావా నువ్వు వెళ్ళండి, అత్తయ్య ఉంటుంది, ఆవిడ నువ్వు వెళ్ళమన్నా వెళ్ళదు అంది తిరిగి వందన. మరేం ఇబ్బంది లేదు, నువ్వు మాట్లాడక పడుకో అన్నాడు ప్రేమపూర్వకమైన అధికారంతో చక్రధరం. నాన్నకి వాళ్ళ పాలు పళ్ళు ఎవరైనా ఇచ్చారో లేదో దిగులుగా అంది వందన. తీసుకున్నాడమ్మా, వెంకన్నిచ్చాడు అంది లక్ష్మీదేవి. ఆమె అంటుండగానే మాధవయ్య లేచిన అలికిడైంది. నాన్నకేం కావాలో ఎలా పెట్టాలో నాకే తెలుసు, ఎవరు పెట్టినా కుదరదు, నోటితో అడగరు. పొద్దున్న స్నానానికి నీళ్ళెవరు తోడారో, పూజకు పూలు ఎవరు కోసారో ఆయన శ్రమపడుతున్నారు కాబోలు దిగులుగా అంది వందన. నేను వెళ్ళి చూస్తాలే అని లక్ష్మీదేవి లేచి వెళ్ళింది. కోపంగా తల పంకించాడు చక్రధరం. కన్న కూతురు ఏమైపోయిందనే అజలేకపోయింది. ఒళ్ళు తెలియని జ్వరంతో ఉన్న నిన్ను కన్నెత్తి కూడా చూడలేదు. సుఖంగా ఆరోగ్యంగా ఉన్న ఆయన స్నానపానాల కోసం నువ్వు తప్పిస్తున్నావు. నీరసంగా జాలిగా నవ్వింది వందన. నిష్ఠురాలు కోపాలు వద్దు బావా, నాన్నలో అది నిర్లక్ష్యం కాదు, ఇహలోక మోహాతీతమైన వైరాగ్యం. కష్టసాధ్యమైన ఆ వైరాగ్య గుణం అలవడ్డం ఎంతటి అదృష్టవంతులకు. ఆ మాటలకు చక్రధరం కోపం అధికమైంది. కానీ జ్వరంలో ఉన్న ఆమెతో వాదించడం ఇష్టం లేక మౌనం దాల్చాడు. కానీ లోపల అనుకున్నాడు, మావయ్య మోహాతీతుడు, నువ్వు మోహ వైరాగ్యాలు రెంటికి అతీతురాలవు. కొంచెం సేపు ఆగి వందనాదేవి అంది. ఇలా ఎంతసేపు కూర్చుంటారు ఒక్క రోగి దగ్గర? అక్కడ ఎవరైనా మీ అవసరం వచ్చి తిరిగిపోతున్నారేమో. తల పంకించి వందన ముఖంలోకి చూస్తూ నిండుగా నవ్వాడు చక్రధరం. ప్రతి విషయంలోనూ అనుక్షణం ఇతరులపైననే శ్రద్ధ. నీ గురించి నువ్వు అసలు ఏ విషయమైనా ఆలోచిస్తావా అని రెడ్డివైపు తిరుగుతూ, ఎలా పుట్టిందో ఈవిడ మానవాతీతురాలు అని నవ్వాడు. రెడ్డి కూడా నవ్వి, అమ్మ నేను ఉంటాం, ఒకసారి నువ్వు వెళ్ళు అన్నాడు. వెళతాన్లే, అమ్మని రాని. అత్తయ్య మాత్రం ఎందుకు? వెళ్ళి వంట అవి చూసుకోవద్దు? నాకేం పర్వాలేదు, వెళ్ళండి. అందుకేమీ సమాధానం చెప్పలేదు చక్రధరం. చాలాసేపు ఇంటి కప్పుకేసి చూస్తూ ఉండిపోయి మెల్లగా అన్నాడు, రెడ్డి వాళ్ళకసలు మానవత్వం ఏ కొసానా లేదేమిటి? నేనే లేకుంటే ఇవాళ వందన ఏమయ్యేది? కార్యశూరత్వం ఉండాలి గాని ఈ మాటలకేం లేరా చౌదరి అన్నాడు శేషారెడ్డి గంభీరంగా నలుదిక్కులు చూస్తూ. అంటే? చిన్నగా నవ్వాడు రెడ్డి. ఏముంది, మందు వేసి శ్రద్ధగా చూస్తున్నావులే, అది కాదు నేననేది. జ్వరాందేముంది, 1-2 రోజులుంటుంది, పోతుంది. అది తగ్గే యోగమే ఉంటే ఇవాళ నువ్వు నేను చూడకపోయినా అడవిలో ఉన్నా తగ్గుతుంది. బాగుంది, ఇంకేంటి మరి అడిగాడు చక్రధరం అర్థం కాక. వందనాదేవి కూడా శ్రద్ధగా వినసాగింది ఆ సంభాషణ.